దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ ఉదయకాల శుభములు. ఈరోజు దేవుడు మనకు ఇస్తున్నటువంటి వాగ్దాన వాక్యము, నేను మీకు విధించుచున్న ధర్మమును మీరు ఆచరింపవలెను. ధర్మము అంటే న్యాయము. అందరికీ అనుకూలముగా ఉన్నటువంటి కార్యములు మాత్రమే మనము చేయాలి. ధర్మో రక్షితి రక్షితః అంటాం. ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తున్నది. సో ఈ రోజున మనము ఏమి ఆచరించాలి? దేవుడు ఏమి విధించాడు? దేవుడు ఏమి విధించాడంటే ఆయన కొన్ని కమాండ్మెంట్స్, కొన్ని ఆజ్ఞలను జారీ చేసి ఉన్నాడు. మనం ఏ విధంగా ఉండాలి, ఏమి చేయాలి, కొన్ని నియమాలను దేవుడు మనకు నేర్పి ఉన్నాడు మోషే గారి ద్వారా. సో ఇప్పుడు నేను మీకు విధించుచున్న ధర్మమును మీరు ఆచరింపవాలి. దీన్ని ఆచరిస్తే ఏమవుతున్నది అంటే ఆయన యొక్క ఆజ్ఞలను ఆచరిస్తే మనకు వచ్చేటువంటి ఉపయోగం ఏమిటి అంటే దేవుడు మనకిస్తానని ప్రామిస్ చేసేటువంటి ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశములోనికి మనల్ని తీసుకుని వెళుతూ ఉన్నాడు. ఇజ్రాయిల్ని తీసుకుని వెళ్తానని మాట ఇస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డ, ఆనాటి ఇజ్రాయేలుకు వాగ్దానం పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశము. ఈనాటి ఇజ్రాయేలుకు దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానము పరలోక భాగ్యము. దేవునికి స్తోత్రం. సో వీఆర్ ఏ బ్లెస్డ్ పీపుల్. మరి ఈ రోజున దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి వాక్యము, మరి ఈ యొక్క వాక్యము మన యొక్క జీవితాలకు ఎంతో మేలును కలుగజేస్తూ ఉన్నది. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 1-3 చూసినట్లయితే, కాబట్టి ఇజ్రాయేలులారా, మీరు బ్రతికి మీ పితరుల దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశములోనికి పోయి స్వాధీనపరచుకున్నట్లు మీరు అనుసరింపవలసిన విధులను కట్టడలను నేను మీకు బోధించుచున్నాను వినుడి. మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను. వాటిని గైకొనుట యందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయకూడదు. బయల్ఫెయేరు విషయములో యెహోవా చేసిన దాన్ని మీరు కన్నులార చూచితిరి కదా. బయల్ఫెయేరు వెంట వెళ్ళిన ప్రతి మనుషుని నీ దేవుడైన యెహోవా నీ మధ్యను ఉండకుండా నాశనము చేసెను. కాబట్టి ఈ రోజున దేవుడు నియమించినటువంటి నియమాలు, విధులను మనం పాటించాలి. ఒకటి కూడా కలపొద్దు అన్నాడు, ఒకటి కూడా తీసివేయవద్దన్నాడు. ఏ నియమాలు అయితే ఉన్నాయో అన్నీ కూడా తూచా తప్పకుండా పాటించమన్నారు. సో ఈ యొక్క ద్వితీయోపదేశకాండం 11:32 చూసినట్లయితే, అప్పుడు ఎప్పుడైతే ఆయన కట్టలు మనం ఆచరిస్తామో అప్పుడు 11:32 ద్వితీయోపదేశకాండం, అప్పుడు నేడు నేను మీకు నియమించుచున్న కట్టడలన్నింటినీ విధులన్నీ మీరు అనుసరించి గైకొనాలి. మరి ఈ యొక్క ఎలా గైకొనాలి? ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయం 16 ఈ కట్టడలను విధులను గైకొనుమని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించి ఉన్నాడు గనుక నీవు నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను వాటిని అనుసరించి నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం. మనుషుల మాటలు కాదు ఇక్కడ వినాల్సింది, దేవుడి మాట వినాలి. దేవుడి మాట వినాలి. ఆయన ఏమని సెలవిస్తూ ఉన్నాడంటే, ఆయన లూకాసు వార్త 11:28 చూసినట్లయితే, ఆయన అవును గాని దేవుని వాక్యం విని దానిని గైకొను వారు మరీ ధన్యులని చెప్పెను. ఆయన అవును గాని అంటే ఏంటి? ఇక్కడ ఆయన మాటలు చెప్పుచుండగా ఆ సమూహంలో ఉన్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్థానములో ధన్యమైనవని కేకలు వేసి చెప్పగా, అవును గాని నా తల్లి నన్ను మోసింది కరెక్టే, కానీ నా తల్లి నాకు పాలిచ్చింది, కానీ వీటన్నిటికంటే కూడా దేవుని వాక్యం విని దాన్ని గైకొను వారు మరీ ధన్యులని చెప్పారు. దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడ రక్త సంబంధులు కాదు, ఇక్కడ రక్త మాంసాలు కలుపుకుని పుట్టినవారు కాదు. ఇక్కడ దేవుని వాక్యం విన్నవారే నా రక్త సంబంధులైన వాక్యాన్ని మనకు ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, తెస్సలోనికీయులకు రాసిన లేఖలో చెప్పినట్టు 4వ అధ్యాయం 1-2 మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు కాగా మీరు ఎలాగూ నడుచుకుని దేవుని సంతోషపరచవలెనో
మా వలన నేర్చుకునే ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయములో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలెనని మిమ్మును వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాను. ఈ యొక్క హెచ్చరిక వాక్యము మన యొక్క జీవితాలకు ఆదరణ కలిగిస్తూ ఉన్నది. యాకోబు గారు 2:10 చెప్తూ ఉన్నారు, ఎవడైనా ధర్మశాస్త్రం ఇంతయు గైకొని ఒక ఆజ్ఞ విషయం తప్పిపోయిన ఎడల ఆజ్ఞలంటి విషయంలో అపరాధి యగును. కాబట్టి ఒక విషయంలో కూడా మనం తప్పిపోకూడదు, జాగ్రత్తగా ఉండాలి. దేవుని యొక్క ఆజ్ఞలు మనం ఆచరించడంలో చాలా శ్రద్ధ కలిగి ఉండాలని వాక్యము సెలవిస్తుంది. ఏ విషయంలో తప్పిపోయిన అన్ని విషయాల్లో తప్పిపోయినట్లే ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకొని దేవుడు మనకు విధించిన ధర్మశాస్త్రం మనం ఆచరించాలి. ఈ దినము దేవుని యొక్క ఆజ్ఞలు పాటించి మనందరికీ సహాయం దయచేయునుగాక. మన కుటుంబాలను దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.